హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన డాబా స్టైల్లో కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే ఎంత బాగుందో కదా, చాలా యమ్మీగా ఉంటుంది. సో మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను. సో దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసేసి కొంచెం సాల్టు, చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ఇవి వేసుకున్న తర్వాత వేడి నీళ్ళండి, చాలా వేడిగా ఉండే నీళ్ళు అనమాట. 2 లేదా 3 గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి. అంటే ఇవి నిండుగా మునిగేంత వరకు కూడా యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వలన చిన్న పురుగులు లేవంటే అవి పెట్టే గుడ్లు ఇంకా పట్టులు లాంటివి అలా ఉంటే మనం పసుపు సాల్ట్ వేడి నీళ్ళు వేయటం వలన అవి అనేవి పోతాయి అన్నమాట. మనకి ఇవి చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ చేసుకోండి, చాలా మంచిది. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 మిరియాలు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కసూరి మేతిని కొంచెం వేసుకోండి. కసూరి మేతి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వేడికే తొందరగా క్రిస్పీగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కాలీఫ్లవర్ పీసెస్ని మనం వాటర్లో వేసుకున్నాం కదా, డ్రైన్ అవుట్ చేసేయండి. వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి ఇప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బాగా దీనిపైన మూతను కూడా పెట్టేసుకొని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా మగ్గాలి అంటే చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవడం వలన కాలీఫ్లవర్ పీసెస్కి ఉప్పు బాగా పడుతుందన్నమాట, పట్టి టేస్ట్ బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్యలో తీసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, దీనిపైన మూతను పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక మళ్ళీ మూత తీసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా కాలీఫ్లవర్ పీసెస్ అనేవి ఫ్రై అయిపోయి వీటిని పక్కన పెట్టేద్దాము. అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లిని కొంచెం వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలన్నమాట. ఈ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్నవైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటా తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో వేసుకొని ఇప్పుడు ఇది బాగా మగ్గేంత వరకు కూడా మంచి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ దీనిపైన మూతను పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. టొమాటో, ఆనియన్స్ బాగా మగ్గాయి, బాగా ఫ్రై అయ్యాయి అన్న తర్వాత ముందుగా మనం అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులన్నీ కూడా, వాటిని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని ఇప్పుడు వేసేయండి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 మినిట్ పాటు అట్లా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, కాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా ఈ మసాలా బాగా కాలీఫ్లవర్ పీసెస్కి పట్టేటట్టుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవడం వలన కాలీఫ్లవర్ పీసెస్కి ఈ మసాలా చక్కగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెంగా, ఇప్పుడు చూసుకుంటూ వేసుకోండి. చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి.
సో సాల్ట్ సరిపోతే లాస్ట్లో మనం వేసుకోవచ్చు. కారం 1 టేబుల్ స్పూనే నేను తీసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. నేను తీసుకునే కారం చాలా కారం అని చెప్పేసి నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు తినే కారం బట్టి మీరు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోండి. 1 మినిట్ పాటు అట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ని వేసుకోండి. సో నేనైతే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఫైనల్గా చూస్తుంటేనే మంచి గ్రేవీతో ఎమ్మీగా కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని గార్లిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లోకి కానీ చపాతీ, రోటీ, పుల్కా, నాన్, బటర్ నాన్ దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుందన్నమాట. డాబా స్టైల్లో కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. సో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇవి కొంచెం చల్లారాక కర్రీ చూస్తే మరికొంచెం చిక్కబడి ఎమ్మీగా టేస్టీగా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ మసాలా కర్రీ మీకు నచ్చింది అనుకుంటే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.